నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం కుర్దులపేట్, మైలారం, చీమనపల్లి, దూపేతాండ, తాటిపల్లి గ్రామాలలో 5,83,00,000తో సబ్స్టేషన్, మినీ బస్టాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాలు, వివిధ అభివృద్ధి పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బక్కారం రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్లేరన్న, యువజన నాయకుడు ఉమ్మాజీ నరేష్, రూరల్ యూత్ అధ్యక్షుడు మహేందర్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇంగ్లీష్లో తెలుగులోనే వస్తుంది. సోషల్ మీడియా చెప్తుర్రు అందుకే అయిపోయింది, తెలిసిందా? ఇప్పుడు అర్థమైంది నీకు? ఏడతారు మీరు మరి అంతే ఉన్నది. భూపతి రెడ్డి నాయకత్వం అన్న ఎంత జరిగండి కనిపిస్తలేదు సార్, కొంచెం జరగండి. రైట్ ఇటు చూడండి మీరు మైలారపోలే ముందు అన్న ఇంకా జరగండి, ఇంకా జరగండి. సార్ రవాణా జరా ఫోటో అయిపోయింది రవాణా. కొద్దిగా లోకల్ చాయ్ సీరీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రూమ్ ఎక్స్ట్రా పట్టిందా? గణేష్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఓ కాకా అరే చెప్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అది
సిరికొండ మండలం కావచ్చు, అందరికి కూడా సార్ బాగుంటది. జారుపుల గోవింద్ నాయక్ స్టేజ్ మీకు రాగలరు. మరి ఈ గ్రామాల్లో కొన్ని సమస్యలు ఏదైనా ఉంటే ఎవరైనా ఒకరు మాట్లాడరు, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఏదున్నా మీ గ్రామానికి పెద్ద ఎత్తున సార్ పెద్ద మనసుతోని ప్రత్యేక పనులు చేస్తాడు. ఈ గ్రామ యువకుడు మనకు మీ గ్రామం కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే సార్ గారి దృష్టికి తీసుకురాగలరు. సబ్ స్టేషన్ శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ఇలా అంటే మీకు చెప్పాలి ఇక ఇప్పుడు గతంలో ఇలా ఏమంటున్నారు, ఇన్ని రకాలు మనకు 15 నెలలు అయింది. మీకు కేసీఆర్ చేసిన పనులు అవన్నీ ఏం అప్పు చేసిండు, ఇంకా ఇలా 4 కోట్ల మంది జనాభాకు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే ఒక మనిషిని 2 లక్షలు అప్పు చేసిపోయిండు. ఇలా పైసలు లేకుండా ఇందిరమ్మ పార్టీ మరి మాట మీద ఉండాలని చెప్పి ఒకటి చేస్తున్నాం. అదే కొన్ని కాలేదు, ఇంకా ఇప్పుడు పెన్షన్ అడుగుతున్నాం కొంతమంది, ఇంక ఇవ్వలేకపోతున్నాం. అదే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇస్తాం. ఇప్పుడు ఇంకా కొన్ని రుణమాఫీలు కాలే, కొంతమంది తర్వాత ఇస్తామంటున్నాం. కొన్ని రైతులకు బోనస్ ఇస్తున్నాం. ఇలా మీకు ఇంకా రైతులకు కూడా చెప్పాల్సుకున్నాను, ఇక్కడ వడ్లు చాలా ఉన్నాయి. మీకు ప్రతి గింజ ఉంటాం. మీకు ఇప్పుడు ఇలా ట్యాక్స్ సొసైటీ నుండి ఒక సెంటర్ ఉంది, ఐకేపీ నుండి ఒక సెంటర్ ఉంది. ఐకేపీ వాళ్ళు అనుకున్నంత స్పీడ్ చేస్తలేరు అంటున్నారు. ఇంకా మరి అవసరం ఉంటే ఇంకొక ఎక్స్ట్రా సెంటర్ కూడా ఇస్తాం. మీరు ఏం టెన్షన్ లేదు. ఇలా వాడబడ్డ కొంచెం వడ్డీ అయినా కానీ మేము అదే ధరించుకుంటాం, మీకు ఏం టెన్షన్ లేదు. అట్లనే అంటే కొంచెం మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే వడ్లను. సో తప్పకుండా ప్రతి గింజ గవర్నమెంట్ ఉంటది. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ లారీలు ఇబ్బంది లేదు, బారదారి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు, కడత లేదు. మళ్ళీ పోయిన వారం 10 రోజులు డబ్బులు వస్తున్నాయి. ఇంత చక్కటి కార్యక్రమం ఇంత రికార్డుగా 1,25,00,000 మెట్రిక్ టన్నులు యాసంగి కొని మరి రైతులకు బోనస్ తో పాటు, సన్నవాళ్ళకి బోనస్ తో పాటు మనం రైతులకు ఇస్తున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. దీంట్లో నిజంగా కూడా కోఆపరేటివ్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళను, మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అవసరం రెవెన్యూ వాళ్ళని కూడా మేము అభినందించాలి. ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం. పార్ట్ బిలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా పోడు భూములు కావచ్చు, అసెంట్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, అంటే ఇనాం భూములు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ఇంకా పార్ట్ బిలో ఉన్న అన్ని భూములు కూడా దీంట్లో మనం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఇప్పుడు సాదా బైనామాలు ఉన్న కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా గ్రామంలో అది అటు రెవెన్యూలో ఉంటుంది, ఇటు గ్రామంలో ఉంది. అంటే గ్రామ శివారు ఇప్పుడు కంఠం భూములు, ఖరీఫ్ ఖాతా అవి. సో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి కూడా ఇవాళ చట్టంలో పొందుపరచడం. ఈ భూభారత చట్టం పొందుపరచడానికంటే ముందు మనం పబ్లిక్ ఏరియా ప్రతి మండలంలో మీటింగ్ పెట్టినాం, రైతులతో అడిగినాం. ఇవాళ అన్ని సంఖ్యలో చట్టం అయ్యాక కూడా దాంట్లో ఇంకేమన్నా లొసులు ఉన్నాయని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు భూభారతి చట్టానికి సంబంధించినటువంటి ఇది జీవో ఇష్యూ చేసిన తర్వాత ఒక 4 మండలాలలో మనం మోడల్గా పెట్టుకొని June 2 వరకు ఈ 4 మండలాలలో మనము అన్ని సర్వేలు చేసి మొత్తం దాంట్లో ఇంకా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి ఇంకా సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి ఆ చట్టాన్ని June 2 నుండి మనం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. ఇక అది కాకుండా ముఖ్యంగా పోడు భూముల సమస్య కూడా మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనకు గతంలో ధరణి అనే చట్టాన్ని 6వ చట్టం తీసుకొచ్చింది కేసీఆర్. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కడ కూడా వేయ అవసరం లేదు, ఎంఆర్ఓతోనే అయిపోతుంది మొత్తం, మీరు ₹1 వరకు ఇచ్చే అవసరం లేదు, పోస్టులో మీకే ఇంటికి పాస్బుక్ వస్తుంది అని చెప్పారు. కానీ దాంట్లో 2-3 కాలంలో మర్చిపోయింది. ఏమైనా మర్చిపోయిందంటే ఇప్పుడు అనుభవదారు కాలం లేదు దాంట్లో. తర్వాత ఎట్లా తయారైందంటే ఇప్పుడు అది ఒక సర్వే నెంబర్లో 5 ఉన్నారు అనుకో, ఒకళ్ళ పేరు ఎక్కి, లేకుంటే 3 ఎకరాలు ఉంటే 2.5 ఎకరాలు ఎక్కి 4 ఎకరాలు ఎక్కలేదు. అట్లా మార్పు చేర్పు చేయడానికి ఛాన్స్ లేదు. ఇలా సాదా బైనామా వేసుకున్నారు, ఒక పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నారు, ఏదో కారణంతో రిజిస్ట్రేషన్ కాలే. ఇప్పుడు అది చేయాలంటే ఇక్కడ వాళ్ళ పాత వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయింది. అది ధరణి మీద అంటే పాస్బుక్ వాళ్ళకి పోయినాయి. వాళ్ళేమో పాత అమ్మినోడు నా భూమి అంటున్నాడు, ఈ కొన్నాడేమో కబ్జాలు ఉన్నాడు. మరి ఎట్లా అంటే మళ్ళీ దానికి పద్ధతి లేదు, ఇప్పుడు అది లేదు.
అందరు కూడా రేషన్ కార్డులు ఇస్తాం. పాత రేషన్ కార్డులు అన్ని పోతాయి. ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మీకు ఒక కొత్త డిజిటల్ కార్డు వస్తుంది. మనం ఇప్పుడు 90 లక్షల కార్డులు ఏమో ఉన్నట్టు ఇంకా 40 లక్షల కార్డులు కూడా అడుగుతా ఉన్నారు కొత్తవి. వాళ్ళు 10 ఏళ్ళలో ఏమి ఇయ్యలే. ఎన్నో కుటుంబాలు పెళ్లిళ్ళు అయినాయి, బిడ్డ కొడుకు అందరు కూడా వాళ్ళు వేరే వేరే విడిపోయి వేరే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరు కూడా మరి రేషన్ కార్డు లేవు. ఇప్పుడు వచ్చే రేషన్ డిజిటల్ కార్డు ఏంటంటే అన్నిటికీ పనిచేస్తుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే మన టెలిఫోన్ చిప్ లాగా ఉంటుంది. అది దానికి ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఒక ఆధార్తో లింక్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మీకు ఏదైనా వాడొచ్చుగా, అంటే ఆర్టీసీ బస్సు 200 ఉచిత దాని నుండి 200 యూనిట్ల కరెంట్ కానీ, ఆ సిలిండర్ కానీ, తెల్లరి రాబోయే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంకా ఏదైనా ఏ సంక్షేమ పథకమైనా దాని ద్వారా మీకు పనిచేస్తుంది. తర్వాత ఇక మనము గతంలో చెప్పుకున్నాం, ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు దీన్ని తీసుకపోయి బంగాళాఖాతం కలుపుతాం. మరి అదొక చండాలమైన అది చట్టం, అది దాన్ని తీసుకొని పోయి మేము తీసేస్తామని అంటే ఆ రోజు కేసీఆర్ ఊరు తిరిగిడు, ధరణిని బంగాళాఖాతం కలుపుతారట, అంత మంచి చట్టం కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలపమని చెప్పారు. ఏమైంది? ఇవాళ ధరణి కాదు కదా, కేసీఆర్నే బంగాళాఖాతంలో కలిపారు. ఇవాళ ధరణి వల్ల ప్రతి ఒక్క కుటుంబము ఎఫెక్ట్ అయింది. నేను మన సిరికొండ మండలంలోనే ఒక కొండూరు గ్రామంలో అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఉండి కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేదని నేను మాట్లాడినా. కొడుకు ఏం మాట్లాడాలంటే పైసలు ఎకరానికి ఇంత అని. ఊరికి 2 ఏజెంట్లను పెట్టుకున్నారు అప్పుడు ఈ మహాత్మాడు. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉండే కదా, ఓడిపోయింది కదా. ఊరికి 2 ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళ ఏజెంట్ల ద్వారా ఎంఆర్ఓలను పట్టుకొని ఈ తతంగం ఎకరానికి కింద వసూలు చేసింది. ఆ విధంగా ఉండి మొత్తం ప్రజలను ఇబ్బంది పెడితే ఇలా మనము ఇందిరాగాంధీ టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి పోడు భూములు కానీ, అదే దేవాదాయ భూములు అనుకోండి, అసైన్ భూములు అనుకోండి, ఇంకా ఏదైనా వక్స్ భూములు అనుకోండి, అవన్నీ కూడా పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ బి అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కదా. మనం వచ్చిన తర్వాత 15 నెలలలో ఫస్ట్ అయితే పార్టీ ఉన్నటువంటి దరఖాస్తులు అయితే అన్ని కూడా మనం క్లియర్ చేద్దామని చెప్పి ఒక డ్రైవ్ పెట్టి కలెక్టర్ను, ఎంఆర్ఓలను, హోల్ స్థాయిలలో మొత్తం కూడా కంప్లీట్ చేస్తే దగ్గర 25 లక్షల అప్లికేషన్ గ్రీవెన్సెస్, భూమికి సంబంధించిన ఫిర్యాదులు గ్రూప్ అంటే అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అన్ని కూడా క్లియర్ చేసినాం.